రోడ్డుపై వాహనాలు నడిపేవారు పూర్తి స్థాయిలో రోడ్డు నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ద్విచక్ర వాహనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాకినాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేసిన 80 మందికి ఆయన క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొదటి తప్పుగా జరిమానాలతో వదిలేస్తున్నామని, రెండోసారి తప్పు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ట్రాఫిక్ సిఐలు రమేష్, రామారావు ఆధ్వర్యంలో పలు వాహనాలు సీజ్ చేసి వాహన చోదకులను స్టేషన్ కు తీసుకొచ్చారు. అంతకు ముందర ఒకసారి ఆటోల మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అప్పుడు గంటలో 100 మంది వచ్చారు. ఇప్పుడు కూడా ఒక్క పూట ఎన్ఫోర్స్మెంట్లో మీరు ఇట్లా హండ్రెడ్స్లో వైలేషన్ చేయటం, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇందులో మైనర్ డ్రైవింగ్ ఎవరున్నారు, పేరెంట్స్ని పిలిపించండి. ఇంకొకసారి వెహికల్ ఎక్కి కనిపిస్తే ఇద్దరు ఎవరో బండి సీజ్ చేస్తాం. మైనర్కి లైసెన్స్ ఇవ్వకపోవడానికి దెర్ ఇస్ అ రీజన్. అన్నెసరీగా ఆ ఆత్రపడి లైసెన్స్ వచ్చే లోపలే వెహికల్స్ డ్రైవ్ చేసి లైఫ్ మీదకి తెచ్చుకోకండి. లాస్ట్ మంత్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 దాకా పెంచడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టిన రీజన్ ఏంటంటే, చాలా సీరియస్ ఎయిల్మెంట్స్ లైక్ డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్, వీటికన్నా రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆ కారణంగా అన్నెసరీగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఈజీగా అవాయిడ్ అయిపోయేది. హెల్త్ ప్రాబ్లం రావడానికి ఎట్లా అయితే డైట్ జాగ్రత్తగా ఉండాలో, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండాలో, మీరందరూ రోడ్ సేఫ్టీ ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేయాలి,